లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంభల్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లో అల్లర్లు జరిగిన సంభల్లోకి స్థానికేతరులకు అనుమతి లేదంటూ యూపీ పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ నుంచి ఆయన ఢిల్లీకి వెనుదిరిగారు. ఒంటరిగా ఆయన వెళ్లేందుకు అనుమతించాలన్నా కూడా పోలీసులు అంగీకరించలేదని, వారి చర్య ప్రతిపక్ష నేత అధికారాలకు వ్యతిరేకమని రాహుల్ మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఢిల్లీ మేరట్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగిన సంబల్లో పర్యటించాలని రాహుల్ గాంధీ నిర్ణయించిన వేళ ఇవాళ ఉదయం నుంచే ఢిల్లీ శివారులోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించడంతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన సోదరి వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు యూపీకి చెందిన మరో 5 ఎంపీలతో కలిసి సంభల్కు బయలుదేరారు. ఘాజీపూర్ వద్ద యూపీ పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. సంభల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదన్నారు. ప్రతిపక్ష నేతగా వెళ్లేందుకు తనకు అధికారం ఉందని రాహుల్ గాంధీ వాదించినా పోలీసులు అంగీకరించలేదు. పోలీసుల తీరుపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. संभल जाने की कोशिश कर रहे हैं, पुलिस मना कर रही है, अलाउ नहीं कर रही है. एज एलओपी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी वो मुझे रोक रहे हैं. मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूं, मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे. ये एक्चुअली जो एलओपी के अधिकार हैं उसके खिलाफ है. मुझे अलाउ करना चाहिए. ఉత్తరప్రదేశ్ సంబల్లో మొఘలుల కాలం నాటి మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేదని కొందరు కోర్టును ఆశ్రయించగా సర్వే చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గత నెల 24న మసీదులో రెండోసారి సర్వే జరుగుతున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. సర్వేను వ్యతిరేకించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో 5 మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో సంభల్ అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. స్థానికేతరులు రాకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో సంభల్ జిల్లా అధికారులు గౌతమ్ బుద్ధనగర్, గజియాబాద్, అమ్రోహా, బులంద్ షహర్ పోలీసులకు లేఖ రాశారు. రాహుల్ బృందాన్ని అనుమతించరాదని, సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ బృందాన్ని ఘాజీపూర్ సరిహద్దులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ సారథ్యంలోని బృందం సంభల్కు వెళ్లకుండానే ఘాజీపూర్ నుంచి ఢిల్లీకి వెనుదిరిగింది.